ముందున్న గెస్ట్ ఎవరంటే ఒక పక్క లాయర్ గాను మరో పక్క ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రజలను ఎంతో అలరిస్తున్న మన బాబీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు లాయర్ నుంచి ఇలా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ ఫీల్డ్ వైపు అని కనుక్కుందాం. తెలిసి నమస్తే సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, మీరు బాగున్నారు? బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, అసలు మిమ్మల్ని రీసెంట్ గా మేము రీసెంట్ అనే కాదు క్యాష్ ప్రోగ్రామ్ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. దాని తర్వాత సుమా అడ్డా, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, అప్పుడప్పుడు జబర్దస్త్ లో కూడా కనిపిస్తున్నారు మాకు. మీకు వీటన్నిటిలో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా మల్లెమాల అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. సో చాలా మంది ఆర్టిస్టులు ఈ రోజున ఇన్ని షోలు చేస్తున్నారంటే వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చింది మల్లెమాల. సో అటువంటి కంపెనీలో నేను వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ గా చేయడం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐఎమ్ సో లక్కీ అండి. అంటే సార్ ఇప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ నుంచి ఇంకా మీరు సుమా గారితోనే కంటిన్యూ చేస్తున్నారు స్టిల్ నౌ సుమా అడ్డాతో. అవునండి. సుమా గారితో మీతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? సుమ గారితో రిలేషన్ అంటే ఆవిడ జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్. ఎందుకంటే చాలా మంది బయట చూస్తూ ఉంటారు, ఆవిడ చాలా పెద్ద యాంకరు, చాలా మంచి మన తెలుగు టీవీ ఫీల్డ్ కి కానీ మన సినిమా ఫీల్డ్ కి కానీ సుమ గారు అంటే చాలా ఫేమస్ అండి. సో ఆవిడ ఆ స్థాయిలో ఉండి కూడా ఆవిడ మాతో ఎలా ఉంటారంటే ఏదో ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక మదర్ లాగా, లేదా సో ఒక వదినలాగో ఒక అక్కలాగో, ఒక ఇంట్లో మనుషులాగే. అంటే ఆవిడతో మాట్లాడుతుంటే మనం ఏదో బయట ఒక యాంకర్తో మాట్లాడుతున్నాం, ఒక పెద్ద ఆవిడతో మాట్లాడుతున్నాం అన్న ఫీల్ లేకుండా ఒక ఇంట్లో మనిషితో మాట్లాడుతున్నాం, మనం ఇంట్లో ఉన్నాం అన్న ఫీల్ తెప్పిస్తారు సుమగారు. చాలా మంచి ఆవిడ. మా అమ్మగారికి సుమగారు అంటే చాలా ఇష్టం, మా నాన్నగారికి. దట్టు వచ్చి నా ఫేవరెట్ యాంకర్ కూడా సుమగారే.